హే గైస్, ఎక్స్పీరియం ఎకో పార్క్ వరల్డ్ టూర్ చేసేద్దాం పదండి. మొట్టమొదటిగా లెఫ్ట్ సైడ్ మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. 1000 రూపీస్ పెట్టారు. అడల్ట్స్కి, పిల్లలకైతే 500. ఇది స్పెషల్ ఆఫర్ ఫర్ ఫ్యూ డేస్. ఎంట్రీ ఇవ్వగానే మనకి ఇలా వ్యూ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బగ్గీస్ కూడా ఉన్నాయి కావాలంటే. స్టార్టింగ్ విత్ దిస్ స్టాచ్యూ, చాలా బ్యూటిఫుల్ ప్లాంట్స్, ఆల్మోస్ట్ 25,000 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అంట. దీనికి ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఒక 500 to 600 crores ఇన్వెస్ట్ చేశారు అని టాక్. దీన్ని వచ్చేసి రామ్దేవ్ గారు ఓపెన్ చేశారు. హీఈస్ ద ఓనర్ అండ్ ఇది ఇనాగ్రేటెడ్ బై ఆర్ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు. దెన్ చీఫ్ గెస్ట్ వచ్చేసి చిరంజీవి గారు. ఇదందరూ మీరు చూసేసే ఉంటారు. సో నంబర్ ఆఫ్ స్కల్ప్చర్స్, డిఫరెంట్ స్కల్ప్చర్స్, స్టాచ్యూస్, ప్లాంట్స్, ఫ్లవర్స్, ఆల్మోస్ట్ 85 కంట్రీస్ నుండి మనకి తీసుకొచ్చిన ప్లాంట్స్ అంట. కొన్నింటికి మాత్రం హిస్టరీస్ లైక్ చాలా ఇయర్స్ కూడా హిస్టరీ ఉంది అని చెప్తున్నారు. కాస్ట్ వచ్చేసి సమ్ ల్యాక్స్ నుండి క్రోర్స్ వరకు దాని మీద ఇన్వెస్ట్ చేశారంట. ఎక్కడ చూసినా సిట్అవుట్స్ అండి. మనం అలా తిరుగుతూ ఉంటే మనకు అలుపు వస్తున్న ప్రతి చోట మనం కూర్చోడానికి చాలా బ్యూటిఫుల్గా అందులోనే ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ చూసారా గౌతమ్ బుద్ధుడు, మనకి జ్ఞానోదయం అవ్వాలి కదా, అందుకే కాసేపు అలా జోక్స్ అపార్ట్, చాలా బ్యూటిఫుల్గా అసలు ఆ ప్లాంట్స్ని తీర్చిదిద్దిన విధానానికి మనం ఫిదా అయిపోవాల్సిందే. ఎట్టు చూసినా అసలు దీన్ని ఇలా చేయటానికి ఎంత కష్టం, దీని వెనకాల ఎంత కష్టం ఉంది అని ఆలోచిస్తేనే మనకి చాలా ఆశ్చర్యం కలిగేస్తుంది. అంత బాగా డిజైన్ చేశారన్నమాట. ఆల్మోస్ట్ ఒక 6 years కష్టం ఉంది అని చెప్తున్నారు. అండ్ ఒక్కొక్క చెట్టుని కానీ, ఫ్లవర్స్ని కానీ, వాటిని మలిచిన విధానం చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ అండి. ఆల్మోస్ట్ 150 acres దీన్ని డిజైన్ చేశారు. ఇంకో 150 acres కూడా ఉంది. అది ఈ దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది. అక్కడ మనకి అలౌ లేదు. బట్ విషయం ఏంటంటే అక్కడ ఆల్మోస్ట్ ఇవన్నీ డిజైన్ చేసి పెడుతున్నారు అని. సో త్వరలోనే అక్కడ కూడా డెవలప్ చేస్తారు అని టాక్. అండ్ దీనికి ఆల్మోస్ట్ 10 years పట్టింది కదా, ఇంకా అది రావడానికి టైం పడుతుందేమో. బట్ ఇది మాత్రం ఖచ్చితంగా ఐఫీస్ లాగా ఉంటుంది. చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. ఎటు చూసుకున్నా మీకు ప్రతి ఒక్కటి చాలా కొత్తగా యునిక్గా డిజైన్ చేశారు. అసలు ఒక్కొక్క స్టోన్ని చూస్తే దీన్ని ఇలా కూడా చేయవచ్చా, ఆ స్టోన్ని ఇంత డెవలప్ చేయవచ్చా అని మనకే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఆ స్టోన్ని మలిచిన విధానం, ఆ స్టోన్ని ఒక లేడీలా అయితేనేంటి, లేకపోతే అదొక రకమైన స్టాచ్యూని, అంటే దాన్ని తీర్చిదిద్దిన ఇది చూస్తుంటే మీరు అసలు షాక్ అయిపోవాల్సిందే. నేనైతే చాలా స్టన్ అయిపోయాను. ఆల్మోస్ట్ ఒక్కొక్క స్టాచ్యూ చూడటాకే నాకు నా 2 కళ్ళు సరిపోలేదు. ఎంతోసేపు ఇంకా అక్కడే ఉండాలి అన్నంత అనిపించింది. చాలా పీస్ఫుల్గా, ఆల్మోస్ట్ మనం కొత్త ప్రదేశంలోకి వెళ్ళిన ఫీలింగే కలుగుతుంది. ప్రతి ఒక్క స్టోన్కి ఒక స్టోరీ ఉంటుందండి మీరు అక్కడ గమనిస్తే కనుక. అండ్ ఇక్కడ చూడండి చిన్న బుషెస్ని, ఆ కర్వ్స్ చూసారా అసలు ఎంత బ్యూటిఫుల్గా చేశారనంటే. ఈ వాటర్ డ్రిప్ లైన్ కూడా ఉంది, మరి మెయింటెనెన్స్ కూడా కావాలి కదండి. ఆల్మోస్ట్ అన్నారు కూడా రామ్దేవ్ గారు ఏంటంటే, ఇప్పుడు కనుక ఈ పెట్టిన ఈ ఫీతో మేము ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏది రాదు, బట్ అట్లీస్ట్ మెయింటెనెన్స్కి యూజ్ అవుతే చాలు అని. ఎస్, 100% నిజమండి. 1000 పెట్టిన నామినల్ ఛార్జెస్ అవి. బికాజ్ ఇప్పుడు మనకి ఇదంతా మెయింటైన్ అవ్వాలి అంటే డెఫినెట్లీ అమౌంట్ అయితే అవుతుంది కదండి. అండ్ ఇవి మనకి చూడటానికి 1000 ఇస్ నథింగ్ అండి. అంటే అక్కడ ఆ ప్లాంట్స్ని చూసి మీరు ఆల్మోస్ట్ అన్నీ మర్చిపోతారు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారా, ఎక్కడైనా అలసిపోయారంటే అలా చెట్ల మధ్యలో వెళ్ళి కాసేపు హాయిగా కూర్చోవచ్చు. ఒక్కొక్క స్టోన్ని మలిచిన విధానం చూడండి, చాలా. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా ఇది ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది. ఇక్కడ చూడండి చాలా అందంగా ఉంది కదా. అండ్ ఇంకో టాక్ ఏంటంటే దీంట్లోనే బీచ్ తీసుకురావాలని కూడా ప్లాన్ అంట. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట, అది ఎప్పుడు వస్తుందో. ఇక్కడ చూడండి లేడీని అంత అందంగా తీర్చిదిద్దారు. అసలు షాక్ అవుతాం ఒక్కొక్కటి చూస్తూ ఉంటే, అసలు దీన్ని ఎలా అబ్బా చేసింది అని. అండ్ ఆల్మోస్ట్ ఇది రాజస్థాన్ నుండి ఒక టీం పిలిపించారు అని చెప్పారు అక్కడ. సో ఆ టీంతో అబ్రాడ్ నుండి
చాలామంది దీనికి ప్లాన్స్ డిజైన్స్ ఇస్తే రాజస్థాన్ నుండి పిలిపించిన ప్రత్యేకమైన టీం దీన్ని డెవలప్ చేయడంలో, ఈ స్టోన్ని ఇలా తీర్చిదిద్దడంలో వారి కృషి ఎంతో ఉంది అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క ఐడల్ ఈ స్టాచ్యూస్ చూస్తూ ఉంటే చాలా 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 డిఫరెంట్గా ఉన్నాయండి. ఒకదాన్ని మించి ఒకటి ఇంకా చాలా మట్టుకి అన్ఫినిష్డ్గా ఉన్నాయి చాలా ఏరియాస్ వరకు. బట్ వర్త్ వాచింగ్ అండి. మీరు స్పెండ్ చేసిన టైం మాత్రం మర్చిపోలేరు. ఆల్మోస్ట్ అదంతా ఆ ఏరియా అంతా మీ కళ్ళలో తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ చూసారా ఎంత బాగా చేశారు. అండ్ ఒక్కొక్క చెట్టు వాటి డిఫరెన్సెస్ చూస్తుంటే ఇక్కడ చూసింది ఇంకో చోట కనిపించదు, అలా తీర్చిదిద్దారనమాట. డిఫరెంట్. ఇక్కడ చూడండి హంసలు, అసలు చాలా అంటే చాలా. ఆల్మోస్ట్ ఇక్కడ సెల్ఫీ స్పాట్స్ కూడా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా చాలా చాలా బ్యూటిఫుల్ సెల్ఫీ స్పాట్స్. ఎవరికైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే ఆబ్వియస్లీ ఫొటోస్ దిగాలనే ఉంటుంది కదా. సో చాలా బాగా ఉన్నాయన్నమాట. మీరు ఫొటోస్ తీసుకున్నా, వీడియోస్ తీసుకున్నా చాలా బాగా వస్తాయి. కలర్ఫుల్ అని చెప్పేసేయచ్చు. 85 కంట్రీస్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ మన హైదరాబాద్లో ఉన్నాయంటే ఎంతో గ్రేట్ కదండి. ప్రైడ్ హైదరాబాద్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం అలా వెళ్తుంటే ఒక బ్యూటిఫుల్ వరల్డ్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఒక్కొక్క చోట ప్లాంట్స్తో పాటే ఇలా రకరకాల స్టాచ్యూస్, ఇవి ఇంకా ఓపెన్ చేయలేదు. చెప్పాను కదా చాలా మట్టుకే అన్ఫినిష్డ్గా ఉంది. బట్ దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇది ఒక 25 years డ్రీమ్ అని చెప్పేసి అన్నారు. చెప్పానుగా ఒక బ్యూటిఫుల్ వరల్డ్ అని చెప్పేసి. అసలు చూస్తూ ఉంటే మన 2 కళ్ళు సరిపోవు, యాజ్ ఐ సెడ్. అండ్ ఆ వరల్డ్లోకి వెళ్ళడానికి ఇదే దారి అనమాట. 2 సింహాలు వెల్కమ్ చెప్తున్నట్టుంది కదా. దీని లోపల నుండి మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. ప్రతి చోట మనకు ఒక చెట్ల గురించి, వాటి హిస్టరీ గురించి ఏదో ఒక స్లోగన్, ఆ చెట్టు గురించి రాసుంటుంది. అది కూడా మనం చూసేయచ్చు. నేను ఇందులోనే ఒక ప్లాంట్ చూశానండి. అది ఆల్మోస్ట్ ఒక 12 feet, అంటే దాని భూమిలో పాతుకుపోయిన దగ్గర నుంచి అదొక 12 to 14 feet మనకి విడుతుంటుంది. చాలా పెద్ద కాండంతో, చాలా పెద్ద బ్రాంచ్. అసలు ఆ చెట్టును చూస్తే కూడా మనకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ వీడియోలో ఉంటుంది, చివర్లో చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ చూసారా, నేను చెప్పాను కదా ప్రతి ఒక్క చోట అలా ప్లేట్ పెట్టేసి దాంట్లో అక్కడ ఆ కోట్ రాస్తారనమాట దానికి సంబంధించి. ఇక్కడ చూడండి స్టోన్ ఎంత బాగుందో, అక్కడ కర్వ్స్ అవన్నీ. అండ్ ఈ చెట్లని ఇంత బాగా ట్రిమ్ చేశారంటే, ఇంత బాగా డెవలప్ చేశారంటే సో బ్యూటిఫుల్ అండి, సో బ్యూటిఫుల్. రకరకాల స్టోన్స్ చాలా బాగా. ఇది చూస్తే మీకు ఖచ్చితంగా వావ్ అనిపిస్తుంది. 2 సిరాఫిస్, అసలు అలా ఎలా ఆ థాట్ అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అండ్ ఇక్కడ చూసారా కిడ్స్ కోసం. అండ్ నేను సెల్ఫీ స్పాట్ అని చెప్పాను కదా, ఇక్కడ ఒక సెల్ఫీ స్పాట్ వస్తుంది చూడండి. ఎస్, దిస్ ఇస్ సెల్ఫీ స్పాట్ అగైన్. అండ్ అక్కడ నుంచి ఒక్కొక్క ప్లేస్ నుండి అసలు మనకు కదలాలనిపించదు, అంత బాగా ఉంటుంది. చుట్టూ ఈ ఏరియాని హైలైట్ చేయడానికి బెలూన్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ చూడండి 3 pots, ఎగ్జాక్ట్ సెల్ఫీ స్పాట్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ అమూల్ బేబీని చూసారా, చాలా బాగా నచ్చింది నాకు ఇదైతే. కాసేపు నేను చిన్నపిల్లని అయిపోయాను అక్కడ. ఇక్కడ చూడండి డిఫరెంట్ స్కల్ప్చర్స్ అని చెప్పాను కదా. ఇక్కడ ఇంకా స్టిల్ డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాయి. అక్కడక్కడ ఇంకా దీన్ని ప్లాన్ చేయలేదు, బట్ అలా పెట్టారు. నేను జస్ట్ వీడియో కోసం తీసుకున్నాను, మీ అందరికీ చూపించాలి కదా మీకోసం. బెలూన్స్ చూసారా, ఏరియా మొత్తం హైలైట్ చేయడానికి పెట్టారు. ఇక్కడైతే ఇలా అసలు మనకి స్టోన్లో మనకి ఆకారాలు కనిపించడం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఆశ్చర్యం వేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా తీర్చిదిద్దారా అని చెప్పేసి అని. అక్కడ సెల్ఫీ స్పాట్ అండి, ఆ స్టోన్ మధ్యలో సెల్ఫీ స్పాట్ వేయడం అనేది ఐ వాస్ రియలీ సర్ప్రైజ్డ్. ఇంకా అక్కడ ఆ ప్లేన్ ఏరియా ఉంది చూసారా, స్టిల్ ఇంకా డెవలప్ అవ్వాలి. చాలా చాలా కన్స్ట్రక్షన్ వర్క్స్ అవుతున్నాయి. యాజ్ ఐ సెడ్ అన్ఫినిష్డ్గా ఉందని చెప్పాను కదా, చాలా వరకు ఇంకా వర్క్స్ అవుతున్నాయి. అండ్ వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక వుడ్ హౌస్ ఉందండి, దీనికి ఒక నేమ్ కూడా ఉంది, మీరు వీడియోలో చూసేయచ్చు.
ఈ వుడెన్ హౌస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని లోపల ఏంటంటే కంప్లీట్గా మనకు వుడ్ సెటప్తోనే లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ ఇచ్చేస్తారు. స్టెప్స్ కూడా చూపిస్తాను చూడండి మీకు. ఈ లెఫ్ట్ సైడ్ అంతా ఈ స్టెప్స్ జస్ట్ పైకి వెళ్ళడానికి, పైనుంచి మనకి ఇంకా వ్యూ కనిపిస్తుంది అనమాట. అండ్ ఇందులోనే సిట్అవుట్స్, లోపల ఒక చిన్న కిచెన్ సెటప్ టైప్ లాగా ఇచ్చారు. అది చూసారా వుడ్ని ఎలా తీర్చిదిద్దేశారో. లోపల చూడండి. అండ్ దీనికి కూడా ఒక చిన్న బాల్కనీ కూడా ఉంది. బాల్కనీలోకి వెళ్తే మళ్ళీ మొత్తం మనకు ఆ చుట్టూ ఉన్న గ్రీనరీ అంతా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి కదా. అండ్ ఇక్కడ మరొక కాటేజ్ ఉందండి. ఇది మాత్రం ఆ రోజు లాక్ ఉండింది. అండ్ ఇలాంటివి ఇంకా చాలా వస్తున్నాయి. అంటే ఒక్క హౌస్ లైక్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి స్టే చేయాలంటే ఒకదాన్ని మించి ఒకటి ఉంటుందంట. నెక్స్ట్ టైం మనం వెళ్ళినా సరే మళ్ళీ అలాంటి దాంట్లో ఉన్నామన్న ఫీలింగ్ రాకుండా చాలా కొత్తగా డిజైన్ చేస్తున్నారు. నేను మీకు చెప్పా కదా ఒక చెట్టుని చూపిస్తారని, ఇందాక వెళ్ళిపోయింది చూసారా. అండ్ ఒక్కొక్క దాన్ని తీర్చిదిద్దిన విధానము అసలు హైలైట్ అండి, హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇది ఇంకా అక్కడ ఆల్మోస్ట్ ఆ ఏరియాకే ఇది హైలైట్ అండి. చాలా చాలా బోగన్విల్లా ఫ్లవర్స్, ప్లాంట్స్. అండ్ ఇక్కడ చూసారా ఎంత గ్రీనరీ, ఎంత బాగుందంటే అసలు ఆ వ్యూ అక్కడ నుంచి అయితే నాకు రావాలనిపించలేదు. నేను పక్కనే చూసారా ఈ చెట్లని ఎంత బాగా ఈక్వల్గా అసలు ట్రిమ్ చేసిన విధానము. అండ్ ఇక్కడ చూడండి కాసేపు రిలాక్స్ అవ్వడానికి. అండ్ ఈ రెండింటిని చూడండి ఎంత బాగా డెవలప్ చేశారు. ఒక్కొక్క ప్లేస్కి వెళ్తుంటే మనకు ఒక్కొక్క కొత్త కొత్త ఈ స్కల్ప్చర్స్ కానీ, స్టాచ్యూస్ కానీ, ఐడల్స్ కానీ చూస్తూ ఉంటే మర్చిపోతుందని చెప్పేసేయాలి. బట్ మీరు వెళ్ళిన ఒక 1 డే ఇక్కడ డెడికేట్ చేయడం అనేది మస్ట్ అని చెప్తాను. అండ్ మీకు చెప్పాను కదా రాజస్థాన్ నుండి ఒక టీం అని చెప్పేసి అని. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఇలా డిజైన్ చేసేస్తున్నారు. ఇక్కడ చూడండి ప్లాంట్స్ చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి. అసలు ఎటు చూడాలా, ఏ ఏరియా వైపు చూడాలా అనేది నాకు అసలు అర్థం కాలేదు. నేనైతే వాక్వేలోనే వెళ్ళాను, బికాజ్ బగ్గీలో వెళ్తే ఆబ్వియస్లీ కొన్ని మిస్ అవుతాం కాబట్టి. ఆల్మోస్ట్ నేను ఇంకా కొన్ని మిస్ అయ్యాననే చెప్పాలి. చాలా మట్టుకు కవర్ చేయలేదేమో అనుకుంటున్నాను. అక్కడ చూడండి ఆ పైన కూడా మనం ఎక్కి చూడొచ్చు వ్యూ అంతా. ఈ బెలూన్స్ మాత్రం మనం బయట నుండి వస్తుంటే మనకు మెయిన్ వేలో కనిపిస్తుంది. ఇలాంటి చెట్లను చూసారా, ఇలాంటి వాటిని మంచి సీటింగ్ కోసం కూడా ఏర్పాటు చేశారు. అవి గ్లాస్లో కూడా చూపిస్తాను. సెల్ఫీ స్పాట్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా. అండ్ ఒక్కొక్క స్టోన్కి చాలా చాలా డిఫరెంట్గా తీర్చిదిద్దారు. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇందులో మనము కూర్చోవచ్చు. ఇంకో చోట అయితే ఏకంగా ఇలా రౌండ్ టేబుల్ లాగా కూడా చేశారు. బట్ ఐ మిస్డ్ దట్. బట్ స్టిల్ నేను ఇది మీకు చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఇలా ఉంటాయని చెప్పేసి. దీని బ్యాక్ సైడ్ వెళ్తే రెడ్ కలర్లో అసలు ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. చాలా కలర్ఫుల్గా ఉందండి. నిజంగా ఇలాంటి థాట్ రావడమే చాలా 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 ఆయనకి మనం అందరం ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ అంతటి విజన్ ఉన్న ఆ వ్యక్తికి ఇలా తీసుకురావాలి, ఇలా జనాలందరికీ పరిచయం చేయాలి అనే ఆ ఒక థాట్కి హ్యాట్స్ ఆఫ్. ఎవరండి లేకపోతే ఇంత కష్టం తీసుకొని ఇంత చేసి దీని వెనకాల చాలా పెద్ద టీం వర్క్ ఉందని చెప్పాలి. ఇవి అయితే ఇంకో వన్ ఆఫ్ ది హైలైట్స్ ఆఫ్ దిస్ పార్క్ అండ్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ చూసారా సిట్టింగ్ కోసం మళ్ళీ ఇలా ప్రతి వాక్వేలో వెళ్తున్నంత సేపు మనం కూర్చోడానికి ఎక్కడంటే అక్కడ. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కూడా చూసారా కూర్చోడానికి మంచి ప్లేస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఫుల్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాం ఫ్రెండ్స్, ఒక లుక్ వేసేయండి.